నీవు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు, ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలే. అప్పుడు ప్రపంచంలోనే ఏ బాధ మీ దరిచేరదు. అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్లడం మేలు. మన దుఃఖానికి కారణం కొడుకో ఆప్తుడో కాదు, మనలోని అజ్ఞానమే కారణం. నాకు ఏమీ తెలియదు అనుకునేవాడు అమాయకుడు, నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు, నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనుకునేవాడు నిత్య విద్యార్థి, తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించేవాడు మేధావి. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే మీకు క్షమించే గుణం ఉండాలి. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. మీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు, అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు. తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది ధనమే జీవితమని, కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతలే జీవితం అనిపిస్తుంది. డబ్బు లేనివాడు కాదు పేదవాడు, జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు. కష్టపడి పైకి ఎదిగినవాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది, అదే ఒక్కసారి పైకి ఎదిగినవాడికి నువ్వెంత అనే అహంకారం, గర్వం ఉంటుంది. జీవితంలో చాలామంది చేసే తప్పేమిటంటే తమకు అత్యంత ఇష్టమైన పనిని వృత్తిగా మలుచుకోవడానికి ప్రయత్నించకపోవడమే. బాధ్యతల నుండి తప్పుకోవడం వల్ల ఆధ్యాత్మిక చింతనను పొందలేము. అందరిలోనూ మంచిని చూడడం నేర్చుకుంటే మనలోనూ మంచి పెరుగుతుంది. మనం ఇష్టపడింది దొరకనప్పుడు మనకు దొరికిన దాన్ని ఇష్టపడాలి. ఏదైనా ఇక ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశని వదులుకోకు, ఎందుకంటే ఆ భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టిస్తాడు. భర్తకి ఓపిక, భార్యకు ఓర్పు, బంధువులకు ఓదార్పు, ఈ గుణాలు ఉన్న కుటుంబాలు ఎప్పటికీ కలిసిమెలిసి ఉంటాయి. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ దానితో కొనలేని వస్తువుల్ని పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ముద్దాడినా కత్తి గాయమే చేస్తుంది. తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది. మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే సాఫల్యానికి రాచబాట. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం. తెలివి తక్కువ వారు నిజం తెలుసుకుంటారు, నిజాన్ని చూస్తుంటారు, అయినా అబద్ధాలు నమ్ముతారు. మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినే చోట, ఇంకొకటి మాట్లాడే చోట. ఒక్కటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మరొకటి బంధాన్ని కాపాడుతుంది. చీకటిని చూసి భయపడవచ్చు, వెలుతురును చూసి ఆనందించవచ్చు, కానీ రెండు శాశ్వతంగా ఉండవు. అలాగే కష్టసుఖాలు శాశ్వతం అనుకోవడం కూడా మన భ్రమే. ఆశతో ఉన్నవాడికి గెలుపు ఓటములు ఉంటాయి, ఆశయంతో ఉన్నవాడికి కేవలం ప్రయాణం ఉంటుంది. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు, నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఆపాడని నమ్మకంతో ఉండు. ఒక వ్యక్తి ఆలోచన కోసం చనిపోవచ్చు, కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత కూడా చాలామంది జీవితాల్లోకి ప్రవేశిస్తుంది, అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండడం మాత్రమే కాదు, చేతినిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులు కలిగి ఉండడమే అసలైన అదృష్టం. సంకల్పబలం ఉండాలి, కానీ ఎవరూ ఆపలేరు. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది ఎవరిమీద అయినా. అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తుంది. మనసును స్వాధీనపరుచుకున్నవాడికి తన మనసే బంధువు, మనస్సును జయించలేని వాడికి మనసే ప్రబల శత్రువు లాగా ప్రవర్తిస్తుంది. అదృష్టాన్ని నమ్ముకోకు, అది ఏ వ్యక్తిని తెలివి లవాడిగా మార్చలేదు. మనుషులు రెండు రకాలైన పరిస్థితుల్లో మారతారు. ఒకటి వాళ్ల మనసు మారినప్పుడు, లేదా వాళ్ల మనసు విరిగినప్పుడు. కోపం 10 వ్యాధులను, చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. ఎవరూ చూడలేదని తప్పు చేయకు, అందరూ చూస్తారని అప్పు చేయకు. జీవితంలో రెండు పెద్ద ముప్పు నీకు. కన్నీటి నుండి కసి పుట్టాలి, అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల రావాలి. ఎవరైతే యతారి చేస్తారో వారే మన కోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలకు ఎదగాలి.